హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టడీస్ పియర్. సో ఈ క్లాస్లో మనం రేషియో అండ్ ప్రపోర్షన్కి సంబంధించి ఇప్పటి వరకు 10 పార్ట్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. 2 ఇంట్రొడక్షన్ క్లాసెస్, 10 ప్రాబ్లమ్స్ పైన పార్ట్స్ అనేవి చేసాం. సో ఇది ఇప్పటివరకు మనకు ప్రీవియస్ క్లాస్ అనేది పార్ట్ 10. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో వీడియో అనేది అవైలబుల్గా ఉంది, చూడండి. అలాగే ఈ క్లాస్ అనేది రేషియో అండ్ ప్రపోర్షన్కి సంబంధించి పార్ట్ 11. ఓకేనా? సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు నేను చెప్పే మీకు యూజ్ఫుల్ అనిపిస్తే, అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ చేయండి. షేర్ చేయడం ద్వారా ఎవరైతే మీ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి ఉపయోగపడుతుంది, అట్ ది సేమ్ టైం నాకు కూడా ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ షేర్ అవర్ ఛానల్ టు మోర్ మెంబర్స్. ఓకేనా? అలాగే మన ఛానల్ని ఫాలో అవడం ద్వారా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, రీజనింగ్, జిఎస్ సో వీటికి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు వాటిని చూసే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇప్పటి వరకు మనం 72 ప్రాబ్లమ్స్ అనేవి రేషియో అండ్ ప్రపోర్షన్లో చేయడం జరిగింది. ఓకేనా? సో ఇది 73. 2 candles ఆఫ్ ది సేమ్ హైట్ ఆర్ లైటెడ్ ఎట్ ది సేమ్ టైం. సో 2 క్యాండిల్స్ ఉన్నాయి. సో ఈ 2 క్యాండిల్స్ ఇలా సేమ్ హైట్ ఉన్న క్యాండిల్స్ ఉన్నాయి. వాటిని సేమ్ టైంలోనే వెలిగించారు. ద ఫస్ట్ ఈజ్ కన్జ్యూమ్డ్ ఇన్ 7 hours. మొదటిది 7 hours పాటు వెలిగింది. రెండోది మొత్తం 6 hours పట్టింది. చూడండి, ద ఫస్ట్ ఈజ్ కన్జ్యూమ్డ్ ఇన్ 7 hours అండ్ ది సెకండ్ ఈజ్ ఇన్ 6 hours. మొదటిది కాలడానికి 7 గంటలు పడితే రెండోది కాలడానికి 6 గంటలు ఇలా పట్టింది. సో ఎజ్యూమింగ్ దట్, అంటే మీరు అనుకోవచ్చు 2 సేమ్ హైటే కదా, 2 సేమ్ టైంలో కావచ్చు. సో ఒకటి లావుగానే ఉండొచ్చు, ఒకటి సన్నగానే ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు. అది పక్కన పెట్టేస్తే అది మనకు అనవసరం. సో ఇచ్చిన లెక్క బట్టి మనకు ఆన్సర్ కావాలి. ఓకేనా? ఎజ్యూమింగ్ దట్ ఈచ్ క్యాండిల్ బర్న్స్ ఎట్ ఏ కాన్స్టెంట్ రేట్. అయితే కాన్స్టెంట్ రేట్లో కొవ్వొత్తులు అనేవి కాలుతూ ఉన్నాయి. ఇన్ హౌ మెనీ అవర్స్ ఆఫ్టర్ బి లైటెడ్ ద రేషియో బిట్వీన్ ది ఫస్ట్ అండ్ సెకండ్ క్యాండిల్స్ బికమ్స్ 3:2. ఎన్ని గంటల తర్వాత ఫస్ట్ అండ్ సెకండ్ క్యాండిల్స్ మధ్యన హైట్ రేషియో అనేది 3:1గా ఉంటుంది అని అడుగుతున్నాడు. సో తెలియాలంటే ఫస్ట్ మనకి క్యాండిల్స్ యొక్క హైట్ కావాలి. సో లెట్ అంటే అనుకోవాలి. ఓకేనా? సే అని అంటారు కదా. లెట్ క్యాండిల్ హైట్ మనకి ఎలా వస్తుంది? మనకు వాడు ఇచ్చిన డేటా ప్రకారం మొదటి క్యాండిల్ కాలడానికి 7 గంటలు, రెండో క్యాండిల్ కాలడానికి 6 గంటలు పడుతుంది కదా. సో వాటి యొక్క ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఆఫ్ 7, 6 రెండు 10తో తెగవు కదా. సో 7 6 42. సో లెట్ క్యాండిల్ హైట్ 42 సెంటీమీటర్స్ అనుకుంటే. ఓకేనా? ఇప్పుడు ఆ సెంటీమీటర్స్, మీటర్స్ లేదా మిల్లీమీటర్స్ ఏవైనా అది పక్కన పెట్టండి. సో 42. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్. సో టైం, ఫస్ట్ క్యాండిల్ కాలడానికి ఎంత టైం పట్టింది? 7 గంటలు. సెకండ్ క్యాండిల్ కాలడానికి ఎంత టైం పట్టింది? 6 గంటలు. ఇంతేనా? సో ఇప్పుడు టైము ఫస్ట్ క్యాండిల్ కాలడానికి 7 గంటలు టైం పట్టిందంటే ఎంత స్పీడ్తో కాలి ఉంటుందో తెలియాలంటే 42/7 మొత్తం హైట్ బై పట్టిన టైం. మనం ఇప్పుడు డిస్టెన్స్ బై టైం మనకు ఏమొస్తుంది? స్పీడ్ వస్తుంది కదా. సో ఇక్కడ డిస్టెన్స్ బదులు హైట్ పెట్టుకుంది. సో 42/7 6 అంటే ఒక గంటకి ఫస్ట్ క్యాండిల్ అనేది 6 సెంటీమీటర్స్ కాలుతుంది. ఓకేనా? అలాగే రెండో క్యాండిల్ అనేది ఎంత స్పీడ్తో కాలుతుందని ఎలా చెప్తాం? 42/6 7. ఇంతేనా?
సో ఇప్పుడు అంటే ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ అనేది ఒక గంటకి 6 సెంటీమీటర్లు కాలుతుందంటే ఎక్స్ అవర్స్లో ఇప్పుడు 1 అవర్లో 6 సెంటీమీటర్స్ కాలుతుంది. ఎలా చెప్తున్నావు? 6 × 1 6, ఓకేనా. అలాగే ఎక్స్ అవర్స్లో ఫస్ట్ క్యాండిల్ అనేది ఎక్స్ అవర్స్లో ఎంత కాలుతుంది అంటే ఏం చెప్తాం? 6 × x 6x. సో 42 ఫస్ట్ క్యాండిల్ 42 మైనస్ 6x. ఎక్స్ అంటే ఎందుకు ఎక్స్ అనుకుంటున్నాం? వాడు మనకు అడుగుతున్నాడు కదా, హౌ మెనీ అవర్స్, ఎన్ని గంటల తర్వాత. సో గంటకి 6 సెంటీమీటర్ల లెక్క కాలుతుంది ఫస్ట్ క్యాండిల్ అనేది. అయితే ఎన్ని గంటలో తెలియదు. సో 42 మైనస్ ఎక్స్, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు రెండోది వచ్చేసరికి 42 మైనస్ ఇక్కడ రెండో క్యాండిల్ అనేది గంటకి ఎన్ని అవుతుంది? ఇది కూడా పక్కన పెట్టి, ఇది జస్ట్ మీకు అర్థం అవడం కోసం రాశాను. ఇది కూడా పక్కన పెట్టేస్తే రెండో క్యాండిల్ అనేది గంటకి 7 సెంటీమీటర్ల చొప్పున కాలుతుంది. సో 7 ఎన్ని గంటలో తెలియదు కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు. ఇలా అయితే ఆ మధ్యన రేషియో ఏ విధంగా ఉంది? మనకు కావాల్సింది 3:1, ఇంతేనా. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ ఎక్స్ వాల్యూ కావాలంటే ఏం చేయమని చెప్పాను? సేమ్ సైన్ ఉన్నవి డిఫరెన్స్, ఆపోజిట్ సైన్ ఉన్నవి ఏం చేయాలి? సమ్ తీసుకోవాలి. సో ఫస్ట్ ఎక్స్ తీసుకుందాం. -6x - 7x సేమ్ సైన్ కాబట్టి డిఫరెన్స్. 1 × 6x 6x మైనస్ 3 × 7x 21x. సో ఇక్కడ సైన్తో డిఫరెన్స్ తీసుకోవడం మాత్రమే, సైన్తో ఎటువంటి మీరు దాన్ని నెగ్లెక్ట్ చేసేవచ్చు. సో 21లో 6 తీస్తే 15x. మీకు ఇది ఆల్రెడీ చెప్పాను. ఇది ఈ స్టెప్ కూడా మీరు వేయద్దు, డైరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోండి. నెక్స్ట్ ఇప్పుడు వాల్యూ 1 × 42 మైనస్ 3 × 42 సేమ్ సైన్ కదా. సో డిఫరెన్స్ 2 × 42, అంతేనా. సో ఈ 2 స్టెప్లు కూడా మీరు వేయగొద్దు, ఓకేనా. సో ఇదంతా మీరు ఏం నోట్స్లో రాసుకోవద్దు. మీకు ఒకవేళ అర్థం అవడం కోసం అంటే సైడ్ ఎక్కడో రాసుకోండి, కాకపోతే ఇక్కడ నుంచి కంటిన్యూషన్ ఇది, ఓకేనా. సో ఇప్పుడు 15x ఈజ్ ఈక్వల్ టు 2 × 42. 2 × 42 అంటే 84 కదా. 42 84 బై 15 లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి వచ్చేస్తే. సో 15 5 75, ఇంకా 9 ఉంది. 9/15, 3 3 5. సో మనకి టైం అడుగుతున్నాడు కాబట్టి 3/5ని నిమిషాల్లోకి మార్చుకుంటే నిమిషాలు, ఒక గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు కాబట్టి ఇంటూ 60 చేస్తాం. 5 12 12 3 36. సో 5 గంటల 5 hours 36 minutes 36 నిమిషాల తర్వాత ఆ 2 క్యాండిల్స్ మధ్య హైట్ రేషియో అనేది 3:1గా ఉంటుంది, ఓకేనా. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే ఇంత టైం పట్టింది, అదర్వైజ్ ఇంత టైం కూడా పట్టదు, ఓకేనా. నెక్స్ట్ సో ఈ ప్రాబ్లం సేమ్ ప్రాబ్లం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వీడియో అనేది పాజ్ చేసి ట్రై చేసి చూడండి, వస్తుందా ఓకే, రాకపోతే ఎక్కడ చేయలేకపోతున్నాం అవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకోండి, ఓకేనా. సో ఇప్పుడు ప్రీవియస్ కోసం చేసాం కాబట్టి ఇప్పుడు నేను దీన్ని అంటే మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా చేస్తూ వెళ్దాం, ఓకేనా. సో అప్పుడు ఎంత టైం పడుతుందో చూద్దాం. సో 2 candles ఆఫ్ ది సేమ్ హైట్ ఆర్ లైటెడ్ అట్ ది సేమ్ టైం. ఒకే టైంలో 2 క్యాండిల్స్ ఏం చేశారు? వెలిగించారు. ద ఫస్ట్ కన్జ్యూమ్డ్ ఇన్ 3 hours అండ్ ది సెకండ్ ఇన్ 1 hour. మొదటి క్యాండిల్ ఏమో 3 hours, సెకండ్ క్యాండిల్ ఏమో 1 hour. అజ్యూమింగ్ దట్ ఈచ్ క్యాండిల్ బర్న్స్ ఎట్ ఏ కాన్స్టెంట్ రేట్. అయితే కాన్స్టెంట్ రేట్లో కాలుతుంటే ఇన్ హౌ మెనీ అవర్స్ ఆఫ్టర్ బీయింగ్ లైటెడ్ ద రేషియో బిట్వీన్ ది ఫస్ట్ అండ్ సెకండ్ క్యాండిల్స్ బికమ్స్ 2:1. ఎన్ని గంటల తర్వాత ఆ క్యాండిల్స్ యొక్క హైట్ రేషియో అనేది 2:1గా ఉంటుంది. సో ఇది ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ నుంచి మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ నుంచి ఎంత టైం పడుతుందో చూద్దాం. సో లెట్ క్యాండిల్ హైట్ తెలియాలి మనకి. లెట్ క్యాండిల్ హైట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ 3,1. 3కి 1కి ఎల్సిఎం ఎంత? 3 కదా. సో ఫస్ట్ సెకండ్ టైం ఎంత పట్టింది? మొదటి కాలడానికి 3, రెండోది కాలడానికి 1 hour. సో ఇప్పుడు స్పీడ్ తెలియాలి, ఎంత స్పీడ్తో ఒక్కొక్కటి కాలుతున్నాయి. 3 హైట్ బై టైం, 3/3 1. సో మొదటి క్యాండిల్ అనేది ఒక గంటకి 1 సెంటీమీటర్ చొప్పున కాలుతుంది. రెండోది ఏంటవుతుంది? 3/1 అంటే 3. సో ఇప్పుడు
హైట్ ఎంత 3 మైనస్ ఫస్ట్ క్యాండిల్ అనేది ఎన్ని గంటలో తెలియదు కాబట్టి 1 × x బై రెండో క్యాండిల్ అనేది 3 మైనస్ ఇందాక కూడా 42 ఎందుకు తీసుకున్నాం, ఇక్కడ హైట్నే తీసుకున్నాం, ఇక్కడ కూడా 3నే హైట్గా తీసుకుంటున్నాం. ఓకేనా, హైట్నే అదే ఇక్కడ 3 ఆ హైట్ ఎంతైతే 3 ఉందో దాన్నే తీసుకుంటున్నాం. ఓకేనా, నెక్స్ట్ రెండో క్యాండిల్ అనేది గంటకి 3 సెంటీమీటర్లు చొప్పున కాలుతుంది కదా, ఎన్ని గంటలో తెలియదు కాబట్టి 3 × x 3x ఈజ్ ఈక్వల్ టు రేషియో 2/1గా ఉండాలి. సో ఇప్పుడు x వాల్యూ కనుక్కుంటే 1 × -x -3x సేమ్ సైన్, సో డిఫరెన్స్ తీసుకోవాలి. 1 × x మైనస్ 2 × 3x 6x డిఫరెన్స్ ఎంత 5x. అలాగే 1 × 3 మైనస్ 2 × 3 6 ఎంత 3. సో 5x ఈజ్ ఈక్వల్ టు 3, x ఈజ్ ఈక్వల్ టు 3/5. మనకి టైంలో తెలియాలి కాబట్టి 3/5 అంటే నిమిషాల్లో మార్చుకోవాలి కాబట్టి ఒక గంటకి 60 నిమిషాలు ఇంటూ 6 చేస్తాం. సో 3 12లో 36 నిమిషాలు. ఇది కూడా ఎంత టైం పడుతుంది ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మధ్యలో. ఓకేనా, అలా. నెక్స్ట్, ద ఎంట్రీ టికెట్ ఎట్ ఏ ఫన్ పార్క్ వాజ్ ఇంక్రీజ్డ్ ఇన్ ది రేషియో ఆఫ్ 7:9. ఒక ఫన్ పార్క్ ఉంది, ఒక పార్కు, ఆ పార్క్ యొక్క ఎంట్రీ టికెట్ ప్రైస్ని పెంచారు. అంతకుముందు 7 రూపాయలు అనేది ఇప్పుడు 9 రూపాయలు చేశారు. నేను అది రూపాయల లేదా వందల అవన్నీ పక్కన పెడితే మనకు అందరికీ ఈజీగా అర్థం అవడం కోసం ప్రతిదాన్ని నేను రూపాయి కింద తీసుకుంటున్నాను. ఓకేనా, సో ఒక పార్క్ యొక్క ఎంట్రీ టికెట్ని 7 రూపాయల నుంచి 9 రూపాయలకి అంటే 2 రూపాయలు పెంచి 9 రూపాయలు చేశారు. డ్యూ టు విచ్ ఫుట్ ఫాల్స్ ఫెల్ ఇన్ ది రేషియో 13:11. 7 రూపాయలు ఉన్నప్పుడు 13 మంది వస్తే టికెట్ పెంచడం వల్ల 11 మంది వస్తున్నారు, అంటే 2 తగ్గిపోయారు. ఓకేనా, అంటే ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. సో వాట్ ఈస్ ది న్యూ డైలీ కలెక్షన్ ఇఫ్ ద డైలీ కలెక్షన్ బిఫోర్ ద ప్రైస్ హైక్ వాజ్ 2,27,500. అయితే ఇలా రేట్లు పెంచడం వల్ల కలెక్షన్ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. అయితే అంతకుముందు ఎంత కలెక్షన్ అయ్యేదో ఇచ్చాడు మనకి 2,27,500. సో ఇప్పుడు ప్రైస్ ఇంటూ పీపులే కదా, ఎంతమంది వస్తున్నారు అని టికెట్లు ఇంటూ టికెట్ ప్రైస్ మనకు వచ్చేదే కలెక్షన్. అలాగే ప్రైస్ ఇంటూ పీపుల్. ఫస్ట్ ప్రైస్ ఎంత 7 రూపాయలు, ఎంతమంది వచ్చేవాళ్ళు 13 మంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రైస్ ఎంత 9 రూపాయలు, ఎంతమంది వస్తున్నారు 11 మంది వస్తున్నారు. సో 13 ఏళ్ళు ఎంత 91, 9 11 ఎంత 99. సో ఇది ప్రీవియస్ కలెక్షన్ కదా. సో 91 అనేది 2,27,500 అయితే 99 అనేది ఎంత? 91 2,275ని ఎలా 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఆ 2 సున్నాల తర్వాత పెట్టేసేది, అది పక్కన పెడితే 91 రెళ్ళ 182 5 12లో నుంచి 8 తీస్తే 4 5 ఉంది. సో 5ని దించుకుంటే 91 9 5 45 కదా. సో 1 × 5 సరిపోయింది. సో 91 5 455 0. సో 25 పక్కన 2 సున్నాలు కాబట్టి 2 సున్నాలు. సో 99 × 25 పక్కన 2 సున్నాలు. ఇప్పుడు 90 దేన్నైనా సరే 25తో గుణించాలంటే ఫస్ట్ 4 చేత భాగించండి. 99 4 చేత భాగిస్తే దేన్నైనా సరే 99 అది ఏదైనా ఉన్నాయి, దేన్నైనా 25 చేత గుణించాలంటే ఫస్ట్ ఈ వాల్యూని 4 చేత భాగిస్తే ట్రిక్ అది. సో 4 రెళ్ళ 8 1 4తో 9 దించుకున్నాం, 4 4 16 ఇంకా 3 ఉంది. ఈ శాసం ఎంతైతే రిమైండర్ ఎంతైతే ఉంటుందో ఇంటూ 25 చేయాలి 75. సో 75 24 75 పక్కన 2 సున్నాలు 2,47,500 ప్రజెంట్ కలెక్షన్. టికెట్ ప్రైస్ పెంచిన తర్వాత ప్రజెంట్ కలెక్షన్ ఎంత అంటే 2,47,500. ఓకేనా, నెక్స్ట్, ఇఫ్ 50 less had applied and 25 less selected, the ratio of this selected to unselected would have been 9:4. So how many candidates had applied if the ratio of selected to unselected was 2:11? ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు మనకి ఇది
ఎక్స్ప్లెనేషన్ మాత్రమే. జస్ట్ ఇప్పుడు మనకి ఏదైనా ఒక నోటిఫికేషన్ వచ్చింది ఏదైనా ఒక జాబ్కి. సో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎన్నో ఒక 1000 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. 1000 పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది. అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది? సపోజ్ ఒక ప్రజెంట్ కాంపిటీషన్ పక్కన పెడితే జస్ట్ నేను తీసుకుంటుంది ఒక 2500 మంది అప్లై చేశారు. 1000 పోస్టులకి 2500 మంది అప్లై చేశారు. ఇందులో ఎంతమంది సెలెక్ట్ అవుతారు? 1000 మంది సెలెక్ట్ అవుతారు కదా. 1000 మంది సెలెక్ట్ అవుతారు. ఇంక సెలెక్ట్ అవ్వని వాళ్ళు ఎంతమంది? 1500 మంది. ఇప్పుడు మీకు మొత్తం ఎంతమంది అప్లై చేశారన్న అనేది తెలియాలంటే మామూలుగా ఇది పక్కన పెట్టేస్తే, లేకపోతే మొత్తం ఎంతమంది అప్లై చేశారు అనేది ఎలా వస్తుందంటే సెలెక్ట్ అయిన వాళ్ళు, సెలెక్ట్ కాని వాళ్ళు ఈ రెండింటిని కలిపితే ఇది వస్తుందా లేదా? 2500 వస్తుంది. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. సో సెలెక్టెడ్ ప్లస్ అన్సెలెక్టెడ్ ఈజ్ ఈక్వల్ టు అప్లైడ్. అప్లై చేసిన వాళ్ళు, సెలెక్ట్ అయిన వాళ్ళు, సెలెక్ట్ కాని వాళ్ళు రెండింటిని కలిపితే అప్లై చేసిన వాళ్ళు వస్తారు. ఇక్కడ ఏమంటున్నాడంటే అప్లై చేసిన వాళ్ళకన్నా ఒక 50 మంది ఇఫ్ 50 లెస్ హ్యాడ్ అప్లైడ్. అప్లై చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళలో 50 తగ్గించి, అలాగే 25 లెస్ సెలెక్ట్ అయిన వాళ్ళలోంచి 25 మందిని తగ్గిస్తే అప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళకి అన్సెలెక్టెడ్కి సెలెక్ట్ కాని వాళ్ళకి రేషియో 9:4 అంట. సో హౌ మెనీ క్యాండిడేట్స్ హ్యాడ్ అప్లైడ్, అయితే ఎంతమంది అప్లై చేశారు అని అడుగుతున్నాడు మనకి. ఇఫ్ ద రేషియో ఆఫ్ సెలెక్టెడ్ టు అన్సెలెక్టెడ్ వాస్ 2:1, అయితే నా ఒరిజినల్గా సెలెక్ట్ అయిన వాళ్ళు రెండు భాగాలుగా 2 పార్ట్స్ అయితే సెలెక్ట్ కాని వాళ్ళు 1 పార్ట్స్ అంట. సో ఇది ఒరిజినల్గా సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది? 2 పార్ట్స్ అంటే 2x అనుకుంటే, సెలెక్ట్ కాని వాళ్ళు ఎంతమంది? 1 పార్ట్ అంటే 1 × x. సో ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళు ఎంత అవుతుంది? ఈ రెండు సెలెక్ట్ అయిన వాళ్ళు, సెలెక్ట్ కాని వాళ్ళు కలిపితే అప్లైడ్ వచ్చేస్తుంది. సో 2x + x 3x. ఇప్పుడు వాడు చెప్పిన దాని ప్రకారం 50 లెస్ దేనిలోంచి? అప్లై చేసిన వాళ్ళలోంచి 50 లెస్ 3x - 50, అలాగే సెలెక్ట్ అయిన వాళ్ళలోంచి 25 మందిని తగ్గించేయాలి. సో సెలెక్ట్ అయిన వాళ్ళు 2x - 25. ఇప్పుడు మనకి రేషియో ఇచ్చాడు. సెలెక్ట్ కాని వాళ్ళకి, సెలెక్ట్ అయిన వాళ్ళకి 9:4. ఇక్కడ తెలియాలంటే ఇప్పుడు అన్సెలెక్టెడ్ ఎంతో తెలియాలి. ఇక్కడ అన్సెలెక్టెడ్ ఎలా తెలుస్తుంది? అన్సెలెక్టెడ్ తెలియాలంటే సెలెక్టెడ్ని రైట్ సైడ్ పంపించేయాలి. సో అన్సెలెక్టెడ్ ఈజ్ ఈక్వల్ టు 3x - 50. అప్లైలోంచి సెలెక్టెడ్ తీసేయాలి. -2x - 25. 3x - 50 - 2x + 25. మైనస్ ప్లస్ కదా. సో 3xలోంచి 2x తీస్తే x, -50లోంచి +25 తీస్తే -25. సో ఒక నిమిషం. సో అన్సెలెక్టెడ్ ఎంత వచ్చింది? x - 25. ఇప్పుడు వాడు ఇచ్చిన దాని ప్రకారం రేషియో రాసుకుంటే మనకి x వాల్యూ వస్తుంది. x వాల్యూ వచ్చిన తర్వాత అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది వచ్చేస్తుంది. సో సెలెక్టెడ్కి అన్సెలెక్టెడ్ రేషియో 9:4 ఇచ్చాడు కదా. సో సెలెక్టెడ్ ఎంతమంది? 2x - 25. అన్సెలెక్టెడ్ ఎంతమంది? x - 25 ఈజ్ ఈక్వల్ టు 9:4 కదా. సో ఇప్పుడు x వాల్యూ కనుక్కోవాలి. 2x x సేమ్ సైన్ కాబట్టి డిఫరెన్స్ 4 × 8x -9 × x 9x. సో x డిఫరెన్స్ x. అలాగే -25 - 25 సేమ్ సైన్ కాబట్టి డిఫరెన్స్ 4 × 25 100, 9 × 25 225, అంటే డిఫరెన్స్ 125. ఒక నిమిషం ఇది చెరిపిస్తాను. సో ఇప్పుడు x వాల్యూ ఎంత వచ్చింది? 125. మనకి అప్లై చేసిన వాళ్ళు కావాలి కదా. సో అప్లైడ్ ఎంత? 3x కాబట్టి 3 × 125 ఎంత వస్తుంది?
375. ఇది అప్లై చేసిన వాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇది సేమ్ అలాంటి లెక్కే. మీరు ఏం చేస్తారంటే పాస్ చేసి ట్రై చేయండి, రాకపోతే ఎక్కడ రాలేదో ఒకసారి చూడండి. ఓకేనా. హౌ మెనీ జాబ్ అప్లికెంట్స్ హ్యాడ్ అప్లైడ్, ఎంతమంది అప్లికేషన్స్ పెట్టారు లేదా అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది. ఇఫ్ ది రేషియో ఆఫ్ సెలెక్టెడ్ టు అన్సెలెక్టెడ్ 19:17. ఇఫ్ 1200 less had applied and 800 less selected, then the ratio of selected to unselected would have been 1:1. సో వాడు ఇచ్చిన దాని ప్రకారం ఎంతమంది అప్లై చేస్తారో అని అడుగుతున్నాడు. అయితే రేషియో సెలెక్టెడ్కి అన్సెలెక్టెడ్కి రేస్ ఇచ్చాడు 19:17. సేమ్ దాకాలాగే సేమ్. సెలెక్టెడ్ ప్లస్ అన్సెలెక్టెడ్ ఈజ్ ఈక్వల్ టు అప్లైడ్. ఇంతేనా. సో ఇక్కడ రేస్ ఇచ్చాడు కదా. సో సెలెక్టెడ్ 19x ప్లస్ అన్సెలెక్టెడ్ 17x. ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది అవుతారు. సెలెక్ట్ అయిన వాళ్ళు, సెలెక్ట్ కాని వాళ్ళు రెండింటిని కలిపితే అప్లై చేసిన వస్తుంది. సో 19 + 17 36x. ఇంతేనా. సో ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళ నుంచి 1200 తగ్గించాలి. సో 36x - 1200. అలాగే సెలెక్ట్ అయిన వాళ్ళలోంచి 800 తగ్గిస్తే 19x - 800. అలా చేసిన తర్వాత సెలెక్టెడ్కి అన్సెలెక్టెడ్కి రేస్ ఇచ్చాడు 1:1. సో ఇప్పుడు మనకి అన్సెలెక్టెడ్ తెలియాలి. అన్సెలెక్టెడ్ తెలియాలంటే ఏం చేయాలి. అప్లైడ్లో నుంచి సెలెక్టెడ్ తీసేయాలి. సో అప్లైడ్ ఎంత 36x - 1200 మైనస్ 19x - 800. 36లో నుంచి 19x తీస్తే ఎంత వస్తుంది 17x - 1200 + 800 - 400. సో ఇది అన్సెలెక్టెడ్. అన్సెలెక్టెడ్ ఎంత 17x - 400. ఇప్పుడు మనకి రేషియో ఇచ్చాడు సెలెక్టెడ్కి అన్సెలెక్టెడ్కి. సెలెక్టెడ్కి అన్సెలెక్టెడ్ రేషియో ఇచ్చాడు కదా. సో ఎంత 19x - 800 బై 17x - 400 ఈజ్ ఈక్వల్ టు 1:1. సో డిఫరెన్స్ కాబట్టి ఎక్స్ వాల్యూ కావాలంటే సేమ్ సైన్ డిఫరెన్స్. సో 1 × 19x 19x, 1 × 17x 17x. డిఫరెన్స్ ఎంత 2x. 1 × 800 800 మైనస్ 1 × 400 400. డిఫరెన్స్ 400. సో ఎక్స్ వాల్యూ 2x ఈజ్ ఈక్వల్ టు 400 అయితే 200 x ఈజ్ ఈక్వల్ టు 200. మనకి అప్లై చేసిన వాళ్ళు అప్లైడ్ ఎంత 36x. 36x అంటే 36 × 200. 2 జీరోలు పక్కన పెడితే 36 × 2 72. పక్కన 2 సున్నాలు 7200. మీరు ఇందాక అబ్జర్వ్ చేస్తే మనకు వాడు 76 క్వశ్చన్లో ఏమడిగాడు. అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది అడిగాడు. అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది 3x కదా. సో ఆన్సర్ అనేది 3 మల్టిపుల్ అవుతుంది. ఓకేనా. సో ఆప్షన్స్లో ఒకటే ఉంటే అదే పెట్టేస్తారు డైరెక్ట్గా. మీరు లెక్క చేయాల్సిన అవసరమే లేదు. ఎగ్జాంపుల్గా చూస్తే ఒకసారి మీకు ఆప్షన్స్ ఇస్తాను, అప్పుడే మీకు అర్థమైపోతుంది. ఓకేనా. ఒక్క నిమిషం ఆప్షన్స్ ఇస్తాను. అంటే త్రూ ఆప్షన్స్ వెళ్ళడం ద్వారా మనకి టైం అనేది ఎంత సేవ్ అవుతుంది అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా. అది ఎప్పుడు వస్తుంది మీకు ఎక్కువగా ప్రాక్టీస్ చేసినప్పుడు వస్తుంది. సో ఇప్పుడు మీరు త్రూ ఆన్సర్స్ ద్వారా వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడరు. ఎందుకు. మీరు ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పటి వరకు మీరు స్టడీ స్టార్ట్ చేసిన నుంచి ఇప్పటి వరకు మీరు దాన్ని ఎన్ని సంవత్సరాలుగా ఫాలో అవుతూ వస్తున్నారు. మీ మైండ్ని దానిపైనే రన్ చేస్తున్నారు. సో దాన్ని బీట్ చేయాలంటే త్రూ ఆప్షన్స్ ద్వారా ఈ మెథడ్ ఏదైతే ఉందో ఈ మెథడ్ని మీరు అంతకు మించి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనము గుణకారం అంటే ఏం చేస్తాం. జస్ట్ సపోజ్ ఇప్పుడు 46 × 5 ఉంది. 5 × 6 = 33, 5 × 4 = 23 23. సో ఈ మెథడ్లో చేస్తాం. అలా కాకుండా ఇప్పుడు 5 × 46 కదా. 46ని 40 + 6గా 5 × 40 = 200, 5 × 6 = 30 230.
ఫస్ట్ మనకి ఈ మెథడే గుర్తుకొస్తుంది, ఈ మెథడ్ గుర్తుకు రాదు. ఎందుకు? దీన్ని మనం ఎన్నో నెంబర్ ఆఫ్ టైమ్స్, చాలా లక్షల్లో, కోట్లు, లక్షల్లో అనుకుంటే, సో అన్ని టైమ్స్ మనం ప్రాక్టీస్ చేసాం. సో దాన్ని బీట్ చేయాలంటే దీన్ని అంతకు మించి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అది నేను చెప్పేది, ఓకేనా? సో ఇప్పుడు మనం 76 కదా, 76కి ప్రాబ్లమ్స్కి ఆప్షన్స్: ఆప్షన్ ఏ 125, ఆప్షన్ బి 250, ఆప్షన్ సి 375, ఆప్షన్ డి 500. ఇప్పుడు నేను ఏం చెప్పాను? 3 మల్టిపుల్ అని చెప్పాను. 3 మల్టిపుల్ ఒకటే ఉంటే అదే ఆన్సర్. 125 అనేది 3తో డివైడ్ అవుతుందా? కాదు. సో ఆప్షన్ ఏ కాదు. 250 కదా, 0 పక్కన పెట్టండి. 25 అనేది 3తో మల్టిపుల్ అవుతుందా? కాదు, అది కాదు. సో 375 అనేది మనకు వచ్చింది, ఇది అవుతుంది, అది పక్కన పెడితే. 500 అనేది అవుతుందా? కాదు. సో ఆప్షన్ సి ఒక్కటే ఉంది కదా. మీరు ఇలా చేస్తే ఎంత టైంలో అయిపోయింది? వితిన్ 15 సెకండ్స్ లోపల అయిపోయిందా లేదా? సో ఇలా. నెక్స్ట్ అలాగే 77 చూద్దాం. 77కి 36 యొక్క ఎంతమంది అప్లై చేస్తారో అడిగాడు. సో 36 మల్టిపుల్ అవ్వాలి ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది 6000, ఆప్షన్ బి అనేది 7200, ఆప్షన్ సి అనేది 8400, ఆప్షన్ డి అనేది 4800. సో ఇప్పుడు ఈ పక్కన 2 సున్నాలు పక్కన పెట్టండి. 36 అనేది 60ని భాగించగలదా? కాదు, 72 అవుతుంది. 36లో 72, ఇది పక్కన పెడదాం. ఇది అయ్యిందని, బి వెంటనే అయ్యిందని దీన్ని ఆప్షన్ పెట్టకండి. మిగిలినవి కాకపోతే అప్పుడు పెట్టండి, ఓకేనా? 84 అనేది 36 అవుతుందా? కాదు. 48 అనేది అవుతుందా? కాదు. సో ఇది ఒకటి అవుతుంది కాబట్టి ఇదే ఆన్సర్. చూడండి ఎంత టైం సేవ్ అవుతుంది. ఇది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, ఓకేనా? నెక్స్ట్, బిఫోర్ ఏ బ్యాటిల్ అంటే ఒక యుద్ధం ముందు, ద రేషియో ఆఫ్ ట్యాంక్స్ టు ప్లేన్స్ ఇన్ యాన్ ఆర్మీ వాజ్ 5:3. ఆర్మీలో ట్యాంక్స్ ఉన్నాయి, అలాగే ప్లేన్స్ ఉన్నాయి. వాటి యొక్క రేషియో ఎలా ఉందంటే 5:3 రూపంలో ఉంది. డ్యూరింగ్ ది వార్, అయితే యుద్ధంలో 1000 ట్యాంక్స్ వర్ డిస్ట్రాయిడ్. ఒక 1000 ట్యాంకులు అనేవి పోయినాయి. యుద్ధంలో ఏవైనా బాంబులు తగిలి ఏవైనా జరిగి డిస్ట్రాయ్ అయిపోయినాయి. అలాగే 800 ప్లేన్స్ వర్ డిస్ట్రాయిడ్. 800 ప్లేన్స్ కూడా డిస్ట్రాయ్ అయిపోయినాయి. ద రేషియో ఆఫ్ ట్యాంక్స్ టు ప్లేన్స్ బికమ్ 2:1. అలా జరగడం వల్ల 2:1గా మారింది. వాట్ ఈస్ ది నెంబర్ ఆఫ్ ట్యాంక్స్ ఆఫ్టర్ వార్? అయితే యుద్ధం తర్వాత ఎన్ని ట్యాంక్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఎన్ని ఉన్నాయి? 5:3 కదా. సో ట్యాంక్స్ని 5x, ప్లేన్స్ని 3x అనుకుంటే, ఇందులోంచి యుద్ధం వల్ల 1000 ట్యాంకులు పాడైపోయినాయి, అంటే అందులోంచి 1000 తీసేస్తాం. అలాగే 800 ప్లేన్స్ కూడా పాడైపోయినాయి. సో ఇలా జరగడం వల్ల రేషియో ఏ విధంగా మారింది? 2:1గా మారింది. సో ఇప్పుడు మనకి x వాల్యూ తెలియాలి. 5x 3x సేమ్ సైన్ కాబట్టి డిఫరెన్స్ 1 × 5x 5x, 2 × 3x 6x. సో డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ కేవలం డిఫరెన్స్ మాత్రమే తీసుకోండి. అది మైనస్ ప్లస్ అది పక్కన పెడితే డిఫరెన్స్ తీసుకుంటారు. 6x 5x x. అలాగే 2 × 1 × 1000 1000 మైనస్ 2 × 800 1600. సో డిఫరెన్స్ ఎంత? 600. సారీ, x ఈజ్ ఈక్వల్ టు 600. సో ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నాడు? యుద్ధం తర్వాత ట్యాంక్స్ ఎన్ని ఉన్నాయి అన్నాడు. ఫస్ట్ ట్యాంక్స్ ఎన్ని ఉన్నాయి? 5x ఉన్నాయి. సో 5x అంటే 5 × 600 3000. 3000లోంచి యుద్ధంలో 1000 పాడైపోయినాయి కదా, ఆఫ్టర్ వార్ 2000, ఓకేనా? ఇది ఆన్సర్. నెక్స్ట్, బిఫోర్ ఏ బ్యాటిల్ దేర్ వర్ ది రేషియో ఆఫ్ కెప్టెన్స్ అండ్ సోల్జర్స్ వర్ 2:1. యుద్ధానికి ముందు కెప్టెన్స్ 2 పార్ట్స్ అయితే కెప్టెన్స్ 2 పార్ట్స్ అయితే సోల్జర్స్ ఎంతమంది ఉన్నారంటే 7 పార్ట్స్. డ్యూరింగ్ ది వార్ 25 కెప్టెన్స్ అండ్ 100 సోల్జర్స్ వర్ మ్యాట్రీడ్. అంటే మ్యాట్రీడ్ అంటే వీరమరణం పొందారు, అలా ఉంటుంది కదా, అలా. సో చనిపోయారు, ఓకేనా? అది ఏదైనా కారణాలు అవ్వండి, మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, ఓకేనా? అది పక్కన పెట్టేస్తే, సో 25 కెప్టెన్స్ అండ్ 100 సోల్జర్స్ ఆర్ వీరమరణం పొందారు. ద న్యూ రేషియో అలా జరగడం వల్ల కెప్టెన్స్కి సోల్జర్స్కి రేషియో 3:10గా మారింది. వాట్ ఈస్ ది నెంబర్ ఆఫ్ సోల్జర్స్ ఆఫ్టర్ ది వార్? యుద్ధం తర్వాత సోల్జర్స్ ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ కెప్టెన్స్కి సోల్జర్స్కి
రేషియో ఏ విధంగా ఇచ్చాడు 2:1. సో కెప్టెన్స్ 2x అనుకుంటే సోల్జర్స్ 7x. ఇందులోంచి యుద్ధం జరగడం వల్ల 25 క్యాప్టెన్స్ అలాగే 100 సోల్జర్స్ వీరమరణం పొందారు. ఇలా జరగడం వల్ల రేషియో 3:10గా మారింది. సో ఇప్పుడు x వాల్యూ కావాలంటే 10 × 2x 20x మైనస్ 3 × 7x 21x. డిఫరెన్స్ కేవలం డిఫరెన్స్ 1. అలాగే 10 × 25 250, 3 × 100 300. డిఫరెన్స్ ఎంత 50. సో x వాల్యూ ఎంత 50. ఇప్పుడు మనకి సోల్జర్స్ అడుగుతున్నాడు కదా, ఇప్పుడు యుద్ధం తర్వాత. సో యుద్ధానికి ముందు ఎంతమంది ఉన్నారో కనుక్కోవాలి. సోల్జర్స్ ఎంతమంది 7 × x. 7 × x అంటే 7 × 50 350. ఇందులోంచి ఆఫ్టర్ వార్ నెంబర్ ఆఫ్ సోల్జర్స్ ఈజ్ ఈక్వల్ టు 350లోంచి 100 మంది చనిపోయారు కదా, సో 250. ఓకేనా, ఇది ఆన్సర్. నెక్స్ట్, ద ప్రైస్ ఆఫ్ ఏ మూవీ టికెట్ వాజ్ ఇంక్రీజ్డ్ ఇన్ ది రేషియో ఆఫ్ 9:10. సో మూవీ టికెట్ అంతకుముందు 9 రూపాయలు ఉంటే దాన్ని ₹1 పెంచి 10 రూపాయలుగా చేశారు. వాట్ ఈస్ ది ఇంక్రీజ్ ఇన్ ది రెవెన్యూ ఆఫ్ ది సినిమా హాల్. అయితే ఎంతకి ఇంక్రీజ్ అయింది అనగట్లే, ఎంత ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు సపోజ్ 9 రూపాయలు వస్తుంది, తర్వాత పెంచిన తర్వాత 10 రూపాయలు వస్తుంది, అంటే ఎంత ఇంక్రీజ్ అయింది ₹1 అలా అడుగుతున్నాడు. ఇఫ్ ది ఒరిజినల్ ఫేర్ వాస్ 180, అయితే ఒరిజినల్ టికెట్ ప్రైస్ ఎంత అంటే 180 అంట. అండ్ 2200 టికెట్స్ వర్ సోల్డ్. 2200 టికెట్స్ సేల్ అవుతున్నాయి. టికెట్ కాస్ట్ ₹180. సో దాన్ని పెంచారు, ఎంత పెరిగింది అని అడుగుతున్నాడు. సో ఒరిజినల్గా 9 పార్ట్స్ ఉంటే హైక్ చేసిన తర్వాత ఇంక్రీజ్డ్ ఎంత 10 పార్ట్స్. సో ఎంత ఇంక్రీజ్ అయింది 1 పార్ట్ అయింది. సో ఒరిజినల్గా 9 అనేది 180 అయితే ఇంక్రీజ్ అయింది అడుగుతున్నాడు కదా, సో 1 పార్ట్. 9 20 180 కదా, సో 1 × 20 20. సో టికెట్స్ ఎన్ని, టికెట్స్ సోల్డ్ ఎన్ని 2200. సో ఇంక్రీజ్ అయినటువంటి ఇంక్రీజ్ అమౌంట్ ఎంత 2200 టికెట్లు ఇంటూ 20 పెంచారు కదా, ఇంటూ 20. 22 × 2 44, పక్కన 3 సున్నాలు, 44,000 పెరిగిందంట రెవెన్యూ. ఓకేనా, సో ఇక్కడితో నేను క్లాస్ అనేది ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఉంది, ఆ పార్ట్ తర్వాత మనకు రేషియో అండ్ ప్రపోర్షన్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, సో నేను చెప్పేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే బాగానే చెప్తున్నాను అనిపిస్తే లైక్ చేయండి. మన ఛానల్ని మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయడం ద్వారా వాళ్ళకి మంచి కంటెంట్ ఉంటుంది. ఓకేనా, సో ఫాలో అవడం ద్వారా మీరు ఇంకా ప్రతి దానిపైన మోర్ నాలెడ్జ్ని పెంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చెప్పమ్మా.